ఆదిలాబాద్ లో భూమాఫియా రెచ్చిపోతోంది. ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపిస్తే అక్కడ పాగా వేసేస్తోంది. కోట్లాది రూపాయల విలువైన భూములను కబ్జా చేసేస్తోంది. రాజకీయ నాయకులు అధికారుల అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించి దర్జాగా వెంచర్లు వేస్తోంది. వాటిని ఫ్లాట్లుగా మార్చి లక్షల రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటోంది. తాజాగా సీసీఐకు సంబంధించిన లీజు స్థలాలను కొంతమంది రియల్టర్లు హస్తగతం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. అంతేకాకుండా సిమెంట్ ఉత్పత్తికి ఉపయోగించే లైమ్ స్టోన్ నిల్వలను సైతం మట్టిలో కలిపిస్తున్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ పరిశ్రమ ఆధీనంలో వేల ఎకరాల విలువైన భూములున్నాయి. సుమారు 2000 ఎకరాలుండగా ఇందులో 800 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి కాగా మరో 1200 ఎకరాల లీజు భూములున్నాయి. దాదాపు 25 ఏళ్ల క్రితం సీసీఐ పరిశ్రమ మూతపడడంతో అక్రమార్కుల పాలిట వరంగా మారింది. రాజకీయ పలుకుబడి ఉపయోగించి కొందరు రియల్ వ్యాపారులు వాటిని సొంతం చేసుకుంటున్నారు. లేఅవుట్లు, వెంచర్లను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించేందుకు వ్యూహం రచిస్తున్నారు. ఇప్పటికే పలు భూములు అక్రమార్కుల పరం కాగా అడ్డుకునేవారు లేక మిగతా భూములను సైతం తమ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సీసీఐ లీజు భూముల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు స్పందించారు. క్షేత్రస్థాయికి వెళ్లి ఆ భూములను పరిశీలించారు. భూముల అన్యాక్రాంతంపై తీవ్రంగా పరిగణించారు. ఫ్యాక్టరీకి చెందిన లీజు స్థలాలు ఎన్ని ఎకరాలున్నాయి, ఎంత కబ్జాకు గురైంది, ఇంకా ఎన్ని ఎకరాల భూములు ఆధీనంలో ఉన్నాయన్న వివరాల్ని సీసీఐ జీఎంను అడిగి తెలుసుకున్నారు. ఆయన వద్ద సైతం ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందేనని, దీనిపై త్వరలోనే గవర్నర్ను కలిసి విన్నవిస్తానని ఆయన మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు సీఎస్కు లేఖలు రాస్తానని, అప్పటికి స్పందించకపోతే భూ నిర్వాసిత రైతులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అటు ఈ భూముల కబ్జాల వెనుక అసలైన సూత్రధారులెవరో తేలుస్తామని వెల్లడించారు. సంబంధిత అధికారులు పూర్తి విచారణ జరిపి లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. భూములే కాదు, ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములను ఎవరైతే కబ్జా చేసినారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా రియల్ ఎస్టేట్ తోటి, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులతోటి, ఇంకా ఎవరన్నా నాయకులతోటి ఉన్న నాయకులందరితోటి కుమ్మక్కయ్యి ఇవాళ ప్రజాసొమ్మును దోచుకుంటున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము త్వరలోనే ఆదిలాబాద్ జిల్లాలో ఏమేం భూములు, ఎక్కడెక్కడ ఎన్ని భూములు ఉండే, ఇప్పుడు ఎన్ని కబ్జాకు గురైనాయి, ఎవరు ఏ విధంగా కబ్జా చేసినారనేది అవన్నీ కూడా పూర్తి వివరాలు తెచ్చుకొని త్వరలోనే రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. అదే అవసరం అనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి చేస్తాం, సిఎస్కు కూడా చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ సీసీఐ అయితే ఖచ్చితంగా 2025 వరకు లీజ్కు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నా కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఎవరికి భయపడకుండా ఏమనైతే కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మన అండదండాలు ఉన్నాయన్న ఆలోచనతోటి, ఒక అహంకారంతో కబ్జా చేయడం అనేది చాలా దారుణం. కాబట్టి ఇటు సీసీఐ పరిధిలోని సర్వే నెంబర్ 51/1, 51/2లోని స్థలంలో గల సున్నపురాయి నిల్వల్ని పూర్తిగా తొలగించి వెంచర్లుగా మారుస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం పనులు కూడా పూర్తయ్యాయి. హద్దులుగా రాళ్లు పాతారు. మరికొంత భాగంలో పనులు కొనసాగుతున్నాయి. ఇంత జరుగుతున్న సీసీఐ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశామని చెబుతూ తప్పించుకుంటున్నారు. వారి వద్ద భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో పత్రాలు లేకపోవడం, లీజు గడువు ముగియకుండానే సదరు వ్యక్తులు వెంచర్లు ఏర్పాటు చేసి పనులు కొనసాగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అటు లైమ్ స్టోన్ నిల్వలు మట్టిలో కలిసిపోతున్నాయి. సిమెంట్ ఉత్పత్తికి ఉపయోగపడే లైమ్ స్టోన్ ను ఫ్యాక్టరీని ఆనుకుని నిల్వ చేశారు. నిషాన్ ఘాట్ శివార్లో ఇవి గుట్టలు గుట్టలుగా నిండున్నాయి. వాటి పక్కనే సీసీఐ లీజు స్థలాలు ఉండడంతో వాటిని సొంతం చేసుకున్న రియల్ వ్యాపారులు గుట్టలుగా ఉన్న లైమ్ స్టోన్ ను తవ్వేస్తున్నారు. జేసీబీల సాయంతో నేలను చదును చేస్తున్నారు. చెరువు మట్టి తెప్పించి వాటిపై కప్పేస్తున్నారు. ఇంత జరుగుతున్న సీసీఐ అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమవడం శోచనీయం. हमारे को ये शिकायत मिला कि कुछ यहाँ पे इंक्रोचमेंट का कुछ मतलब डेवलपमेंट का काम कर रहे हैं. ये लीज लैंड है, ठीक है, लीज लैंड है. तो इसमें हम लोगों ने पार्टी को बुला करके बता दिया, समझा दिया कि भाई आप ये काम अपना बंद करो. काम पहले 1 साल पहले बंद भी किया गया था, बंद कर फिर दोबारा इन्होंने स्टार्ट कर दिया. हमने बता दिया भाई अगर आपको काम कुछ करना है, कोई डेवलपमेंट एक्टिविटी करना है तो आप सीसीआई से एनओसी लो या कोर्ट से ऑर्डर लो, तभी होगा. नहीं तो फिर हम पुलिस FIR लॉन्च करेंगे. हमने पुलिस कंप्लेंट किया हुआ है, कुछ डॉक्यूमेंट्स उनको चाहिए वो. సీసీఐ సిమెంట్ పరిశ్రమ ఏర్పడితే తమకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని, తమ కుటుంబాలు బాగుపడతాయని వందలాది ఎకరాల భూముల్ని సీసీఐ కోసం రైతులు వదులుకున్నారు.
సీసీఐ మూతపడ్డ తర్వాత తెరిపించాలని అనేక సందర్భాల్లో ఆందోళనలు చేపట్టారు. చివరికిప్పుడు ఆ భూములు ఎవరికూ కాకుండా అక్రమార్కుల హస్తగతం కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతోనే అన్యాక్రాంతమవుతున్నాయని, సీసీఐ అధికారుల భాగస్వామ్యం లేకుండా ఇదంతా అయ్యే పని కాదని విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సీసీఐ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములను మేము ఆ రోజు చిన్న అంటే తక్కువ ధరలకే మేము ఆ భూమిని అప్పగించడం జరిగింది. ఈరోజు కోట్ల విలువైన భూముల్ని ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం కొల్లగొడుతుంటే మాకు చాలా బాధగా ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ ఇకనైనా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలు నడుస్తాయని 25-30 సంవత్సరాల నుంచి మేము వేసి చూస్తున్నాం. ఈ నడిచే కాలంలో ఈ లిక్విడ్ అంతా ఆపుకొని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ దీన్ని కొల్లగొట్టాలని చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది జిల్లా యంత్రాంగము మరి కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని వచ్చి కళ్ళారా చూసి ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీని కాపాడాల్సిందిగా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే ఇట్లా కొనసాగితే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఎక్కువ అయినటువంటి 800 ఎకరాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. మా నోట్లో మట్టి కొట్టే పరిస్థితి జరుగుతుంది. ఇదిలా ఉంటే సీసీఐ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ తో పాటు విపక్షాలు అప్పట్లో చేసిన హడావుడి అంతా ఇంత కాదు. నెల రోజుల పాటు దీక్షలు చేపట్టడంతో పాటు వినూత్న రీతిలో సీసీఐ సాధన సమితి పేరుతో నిరసనలు తెలిపారు. జాతీయ రహదారిని దిగ్బంధించి ఆందోళనలు నిర్వహించారు. కానీ నేడు కోట్లాది రూపాయల విలువ చేసే లీజు భూములు అన్యాక్రాంతమవుతున్న అధికార బీఆర్ఎస్ పార్టీ కానీ విపక్షాలు కానీ స్పందించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అన్యాక్రాంతమవుతున్న భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.